Hello guys, welcome to our channel కిరాక్ నాని అఫీషియల్. సో ఈ రోజు వ్లాగ్ ఏమంటే సేమ్ పించ్ సరదాగా ఉన్నారు శాస్త్రి గారు. సేమ్ పించ్ కాదు. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీకు చూస్తే తమిళలో అర్థమైపోయి ఉండాలి, జోలో చిప్. సో జోలో చిప్ ఛాలెంజ్ అందరు అడుగుతున్నారు కామెంట్స్లో, అన్న జోలో చిప్ ఛాలెంజ్ చేయండి అని. ఈజీయే. సో ఫైనల్లీ జోలో చిప్స్ ఆర్డర్ చేసిన తర్వాత నిన్న వచ్చాయి. సో ఈరోజు జోలో చిప్ ఛాలెంజ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాము. సో దీంట్లో అది మజానే, దాని గురించి ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు. ఇది మజా, ఇది ఆకు అని తెలుసు. ఎందుకు చెప్తారు? ఓకే, సో జోలో చిప్ ఛాలెంజ్ చేయడానికి రెడీ అనమాట. సో జోలో చిప్ గురించి మీ ఇద్దరికి ఐడియా ఉందా? ఐడియా ఉంది. జోలో చిప్స్ అంటే జోలో చిప్స్ కాదు, ఇది నార్మల్గా డిమార్ట్ లో దొరికే కుర్కురే, షాప్ లో దొరికే లేస్ కాదు. ఎక్స్క్యూజ్ మీ, మా సత్తా నీకు తెలియదు. మా సత్తా నీకు తెలియదు. చాలా జోలో పెట్టుకోవడం జోలో చిప్స్ చాలా సో ఫస్ట్ చదువు దీని మీద ఏముందో. ఇప్పుడు చదువుతున్నారు చదువు. విష్ణుం శశివర్ణం చతుర్భుజం. బీట్రూట్ వచ్చిందిరా. ఇది మన వరల్డ్ లోనో ఇండియాలోనో నాకు ఐడియా లేదబ్బా. సో చాలా స్పైసీ, నేను చెప్పేది నేను ఫస్ట్ స్పైసీ చిప్ అనమాట. సో ఇది ఈ చిప్ తింటే ఒక రేంజ్ లో మంట వస్తుంది. చిప్పుతో నేను ఇలా ఆడిచ్చేస్తాను. ఎంత జీబీ? ఇది 6GB. మీరు చాలా కామెడీ చేస్తున్నారు దీని గురించి. సరే, నేను కూడా ఎప్పుడు టేస్ట్ చేయలేదు. జోలో చిప్ ఛాలెంజ్ చేయాలనుకుంటున్నాం. షాప్ అయితే పెట్టదలుచుకోలేదు. షాప్ అయితే కాదు, ఇది ఒక ఇదైతే రామకృష్ణ గారు పెట్టిన షాప్ అయితే కాదు. నా షాప్ నేనే పెట్టినా 10-20 ఫ్రీ గిఫ్ట్. సో ఇదైతే రామకృష్ణ గారు పెట్టిన షాప్ కాదు. సో ఇది మేము ఇలా మంట వీళ్ళు తట్టుకోగలుగుతారా లేదని చెప్పి నేను తీసుకొచ్చాను వీళ్ళ కోసం ఇవన్నీ. సో నా పరంగా అయితే నేనైతే ఓర్చుకోగలుగుతా. మరి వీళ్ళిద్దరు అందులో జాను జోలో చిప్ ఏముంది లైట్ నాని చేసేద్దాం, వెరీ సింపుల్ యార్ కామన్ అని చెప్పేసి అన్నది. సో చూద్దాం ఏం జరుగుతుందో. మరి జాను వీడి గురించి చెప్పాలంటే వీడు మరి ఏమవుతాడో నేను ముందే చెప్తున్నా. మీరు రెడీ అంటున్నారు ఛాలెంజ్కి. అది రెడీ అనట్లేదు. రెడీ 1 2 3 డబుల్ డిమార్కం. రెడీ 1 2 3 డబుల్ డిమార్కం. రెడీ 1 2 3 ధూమ్ ధమాకా. లబో లబ్ నా ఎగిరి పటాకా. If you dare, I will eat. Okay, you have dare. I have dare. You have dare. Yes, I have dare. You have dare. Then go to hell. Then go to hell. Then go to hell అంట. సో ముందే చెప్తున్నా, ఇది తిన్నాక మీరు ఇక్కడి నుంచి లేచి వెళ్ళొద్దు అలా అయితే స్టార్ట్ చేస్తా. జోలో చిప్ గురించి చెప్తున్నా, ఇది తిన్నాక ఇక్కడి నుంచి లేచి వెళ్ళొద్దు అలా అంటే స్టార్ట్ చేస్తా. అండ్ ఇంకొకటి 30 minutes టైం పెడితే ½ an hour దాకా ఏది ముట్టుకోవద్దు. ఇంకోటి కూడా చెప్పేది నువ్వు ఏది ముట్టుకోవద్దు. 30 minutes దాకా ఎవరు ముట్టుకోకుండా ఉంటే ఇప్పుడు ఎందుకు ముట్టుకున్నామా 30 minutes దాకా ఇవేవి తాగకుండా ఉంటే నేను మీకు క్యాష్ మనీ ఇస్తాను. సో ఈ చిప్ తిన్నాక మీరు ఇక్కడ నుంచి లేచి వెళ్ళొద్దు. అండ్ ఇంకొకటి ఇవేవి ½ an hour దాకా ముట్టుకోవద్దు. గంట 30 minutes అంటే స్టార్ట్ చేద్దాం. 2 hours తీసుకో, నో ప్రాబ్లం. తిన్నాక 2 hours తీసుకో, నో ప్రాబ్లం. తిన్నాక సరేలే ఎన్నెన్నో అనుకుంటాం. తగ్గేది అంటావు. చిన్నప్పుడు తిన్నాం కదా అన్ని ఖాళీ. తగ్గేది లేదంటావు. అప్పుడు రాలే అనుకుంటా రామకృష్ణ. చిన్న పిల్లలు తింటారు మరి. ఇక్కడ చెప్పారు రా బాబు. సో నేను చదువుతా, దాని గురించి నేను చదువుతా. మీరు ఫస్ట్ దీనికి యాక్సెప్ట్ చేయండి. నేను చెప్తున్నాను ఫస్ట్ దీనికి యాక్సెప్ట్ చేయండి. yes I accepted your honor. ఓకే, రెడీయా? గుర్తుపెట్టుకో రామకృష్ణ, ఇది తిన్నాక ఇక్కడ నుంచి లేచి వెళ్ళొద్దు 30 minutes దాకా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవేవి 30 minutes దాకా తాగొద్దు. సో ఇది మీకు ఇప్పుడు నేను చదివే అవసరం లేదు. చాలా మంది ఇది చూసి ఇప్పుడు దీని గురించి మీకు చదువుతానని చెప్పి 1 black deadly chip inside జోలో చిప్ లాస్ట్ చిప్ అని చెప్పి అన్నీ చదువుతారు.
ఇది మీకు అందరూ దాంట్లో చదువుతారు కాబట్టి మనం చదవము, మనకు అవసరం లేదు ఎందుకంటే లెంత్ అయిపోతుంది, లాగ్ అవుతుంది. సో ఇదైతే వార్నింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ దిస్ హెల్ షుడ్ బి ఈజీ అంట. సో నరకం అనేది చాలా ఈజీగా ఉంటుందంట. సో మనకి వీళ్ళైతే రెడీగా ఉన్నారు తినడానికి, వాళ్ళతో పాటు నేను కూడా రెడీగా ఉన్నా తినడానికి. నేను ఎందుకు తింటున్నా అంటే వీళ్ళతో పాటు నువ్వు పెట్టుకున్న నరకం ఏంటి ఈ పంచులు తిన్నాక పనికిరావమ్మా, ఏమంటావు రామకృష్ణ? అదనమాట. సో ఇది ఓపెన్ చేద్దాము. వీళ్ళతో పాటు నేను ఎందుకు తింటాను అంటే నేను కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాము. అందరు చాలా మంది అబ్బబ్బబ్బబ్బ మంట 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 అంటారు కాబట్టి అబ్బబ్బబ్బబ్బ మంట 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 అంటారు కాబట్టి సో మంట ఉంటుందా లేదని చెప్పి నేను తిన్నాక మీకు చెప్తా. ఓకేనా? సరే ఓకే. సో ఓపెన్ చేద్దాం. ఒకటే పట్టుకోండి ఫ్రెండ్స్, ఇలా చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఓకే ఓపెన్ చేద్దాం, చూద్దాం. సో ఫస్ట్ జాన్ చేతుల నుంచి ఓపెన్ చేద్దాం. నేను ఏదైనా కొన్నా కానీ జాన్ చేతుల నుంచి ఓపెన్ చేస్తాను కాబట్టి ఇది కూడా జాన్ చేతుల నుంచి ఓపెన్ చేద్దాం. ఇది కొంచెం బాక్స్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అది ఓపెన్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్ ఫ్రెండ్స్. ఓకే చలో. సో మీకు ఒక ముచ్చట చెప్పాలనుకుంటున్నా. జోలో చిప్, one black deadly chip inside. So I don't know about this, I can't say. పాకిస్తాన్ నేను చెప్పాలనుకుంటున్నాను. లాస్ట్ ఏమైనా మాటలు ఉంటే చెప్పేసి చెప్పాలనుకుంటున్నాడు. ఆ డబ్బా చెప్పు. డబ్బా పని చేసి తిందాం అనుకుంటున్నాను. షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ తగ్గేదేలే. ఓకే. సో జోలో చిప్ ఇది కొంచెం ఎట్లుందంటే సమాధి ఉన్నట్టుంది. చూడు సమాధి, ఆలోచించుకోరు, సమాధి ఉన్నట్టుంది. మాకు అనవసరం. So can you handle this deadly chip? Okay. I will handle it. Can you handle this deadly chip? Yeah, I am handling you only. Okay. How to enter last chip challenge if you dare? If you have dare. I have dare, full dare. Okay. I have dare, full dare. Okay. Huh? So fear the rapper. ఓకే తిన్నా. టేస్ట్ అయితే బాగుంటుందా? టేస్ట్ బాగోవడం కాదు, వార్నింగ్ స్ట్రైట్ ఫ్రమ్ హెల్ అంట. వామ్మో. ఫీల్ ది ర్యాపర్. సో ఇందులో రెండే ఉంటాయి, ఇందులో ఒకటి ఉంటుంది, ఇందులో ఒకటి ఉంటుంది. ఫస్ట్ ఒకటి ఓపెన్ చేద్దాం. ఇలా రెండు ఉన్నాయి అనుకో, వీళ్ళిద్దరు పెడతా. ఒకటే ఉందనుకో, ఇది కూడా ఓపెన్ చేస్తా. సో ఓపెన్ చేస్తున్నా నేనైతే. చాలా ధైర్యం ఉందిరా నీకు. ధైర్యం బ్లడ్లోనే ఉంది. అమ్మో అంతేనా? కళ్ళలో మాత్రం పెట్టుకోవచ్చు. నాకు టిష్యూలు కావాలా ప్లీజ్. సో ఓపెన్ చేసినాం, చూడండి ఎట్లుందో ఇది చూపిస్తాగండి ఒక్క నిమిషం. సో రామకృష్ణ అన్నాడు రెడీ 1 hour అయినా ఉంటా, చూసుకో. మరి ఇది అన్నావు కదా తింటా, తినేస్తా. గంట సేపట్లో కూర్చో కూర్చో కూర్చోమ్మా. లేచిపోయాను అనుకో ఊరికి చిరుకుచ్చి కొడతా. ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. 1000 రూపాయలు కాదు, కూర్చో అన్నా. నేను ముందే చెప్పిన మనకు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ముట్టుకున్నట్టున్నా. కూసో మంచి కూసో మంచి కూసో. మంచి కూసో తింటాను. ఒక చూడు, చూసుకో లాస్ట్ ఒక్కసారి, మళ్ళీ గుర్తు రాదు. ఓకేనా? ఓకే చలో స్టార్ట్ చేద్దాం. రామకృష్ణ మొత్తం నోట్ వేసేసుకోవాలి. రెడీ 1 నువ్వు మొత్తం తింటాను, నీకు అందుకే మొత్తం ఇచ్చిన. రెడీ 1 2 3 తినేది. నువ్వు తినమన్నా మొత్తం నోట్ వేసుకొని మరి. రెడీ 1 రెడీ 1 2 3 గో. తినండి రా. సరే రెడీ 1 2 3 గో. మొత్తం మీరు మాట్లాడుతుంది తినే. ఓకేనా? మొత్తం కింద పడేకు. ఇంకోటి ఇస్తా, టిష్యూలు ఇస్తా. ఓకే అంతే లేదు.
మింగు 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 30 minutes టైం పెట్టినాడు. చిన్నప్పుడు ఏమో పట్టుకో. ఓకే ఏంది? అయ్యో అంటావా మామ అంటావా అంతే. పడుతుంది రోజు కొంచెం కొంచెం మంటుందంటారు ఇక్కడ. లేదు 1000 రూపాయలు రెడీ చేసుకో. 1000 రూపాయలు రెడీ చేసుకో. కాదు చెప్పు ఏదైనా కాదు చెప్పు. ఏమైంది? తినక అప్పుడే ఆగదు చెప్పు. నువ్వు తినలే తినరా? ఏ అప్పుడా మంట ఉంది అది సైడ్ మొదలైంది. మంట ఉంది తెగకు. అయ్యో ఎవరు అన్నారు? 1000 రూపాయలు కదా కాలుస్తారా? 1000 రూపాయలు కదా కాలుస్తారా? నడుము కూడా నడుము కూడా 1000 రూపాయలు కదా కాలుస్తుందా? 1000 రూపాయలు కాలుస్తుందా? ఏం కావాలి? ఇదంట ఇదంట ఐస్ క్రీమ్ జ్యూస్ తాగు. చిన్న పిల్లలతో ఇదంతా ఓకేనా? 1000 రూపాయలు ఇస్తా. అదే తాగు. ఆగు ఆగు. ఏమన్నా ఎలా ఉంది? ఇంకోటి ఇస్తావా చెప్పు. సో దాంట్లో అడిగిందా నాకు కూడా అమ్మో నువ్వు నేను తీసుకోను. ఐ వాంట్ 1000 రూపీస్. చిన్న పిల్లలు చెప్పలే చిన్నప్పుడు తిన్నా అన్నీ ఇప్పుడు ఫుల్ తిన్నది తిన్నానా మడుతుంది లోపల బయటకు వెళ్తుంది. సరే అదే మండట్లే రియల్ మండట్లే కానీ కాలిపోతుంది. ఓకేనా? ఇంకోటి తిందామా? పడుతుంది ఇది ఒక తాగా తాగాం కదా తాగను. డౌట్ డౌట్ అది దాపు ఎక్కువ పడుతుంది నాకు తెలుసు. అన్నది కొడుతున్నావు నువ్వు జోలో చెప్పి పోలొస్తున్నాయా? దాగు జోలు తీసి జోలో చెప్పిస్తే అయిపోయిందా? ఓకే కడప కొడుకు దాంట్లో తాగమన్నాక తాగు తాగు ఫస్ట్ తాగు. ఇప్పుడు స్టార్ట్ అవుతుందిరా. నేను తాగుతుంటే తాగించు తాగు ఓకేనా? అయితే తాగు తేడా ఉంది మొత్తం తాగేసి ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ అయింది. పెట్టు తినేకు అలా నాలుగు మీద పెట్టుకుని అట్లా పెట్టుకుని అడి పెట్టు నాకు కొంచెం అప్పుడైతే ఓకే. సగం సగం తిని ఇంత చేస్తారా? నేను ఫుల్ తిన్నా మరి ఇంకోటి తిందామా? తేప తిందాం దమ్ముంటే తిందామని ఫిక్స్ అయితే నాకేమో ఫ్రెండ్స్ తిందాం. సో మాకు ఇది రైట్ అనిపించింది. అబ్బా మాట్లాడితే పడుతుందిరా. ఓ మై గాడ్ ఇప్పుడు నీకు చీవుడు కనిపిస్తుంది. అసలు కనిపించలే కానీ లోపల చాలా బాగుంది కానీ బాధపడాలి. ఓకే సో నా అయితే అయిపోయింది. అండ్ దేన్నో టేస్ట్ చూసిన వాడు ఎట్లా అని. ఓకే సో రామకృష్ణ 2000 రా పోరా. దీని 2000 ఇస్తా. ఓకే 2000 నీకు. సో మూడో చిప్ ఇది ఓపెన్ చేస్తున్నా. రామకృష్ణ తింటాను కాబట్టి మూడో చిప్ నువ్వేం రావచ్చు తిని మధ్యలోకి వచ్చి. సో ఓకేనా? సో రామకృష్ణ గారు సరిపోలేదు వాడికి కారం అవ్వట్లేదు అని చెప్పిండు కాబట్టి సో ఇంకో చెప్తుంది మా కాడ ఇది కూడా పెడుతున్నా. సో తినడానికి రెడీ అనమాట. ఓకేనా? నువ్వు తీయవా చిన్నప్పుడు తిన్నా అయితే. ఓకే ఏది మొత్తం అయింది ఏమైంది? ఓకే రామకృష్ణ తింటాడు ఇప్పుడు. అది మొత్తం అయింది మొత్తం తినాలి. దీన్ని చిన్నది వచ్చింది పెద్దది రాలేదు. నేను తింటా అంటే నీ చేస్తాను అంటే మంట ఉంటుంది నా చేస్తాను నేను తింటా. ఓకే చలో రామకృష్ణ గారు తింటాడు మొత్తం తినేసి తినేసి తిను చెక్కు తిను తింటాను కదా తిను తిను అవన్నీ తినరా దాచుకోరా ఒకటి వద్దు తింటుంది వద్దు తిను కదా నాకు
ఎందుకు డౌట్ వస్తుంది నాకు తినలేదు తిన్నాడు చూసిన చూడండి ఫ్రెండ్స్ తింటున్నా ఓట్లే కాకపోతా తిన్నా కూడా తిన్నా మొత్తం తిని అది కూడా తినేసి తిని ఎలా ఉంది చాలా బాగుంది ఓకే టేస్ట్ బాగుంది ఒకసారి మీరు ట్రై చేయండి దూరం అయిపోద్ది ఏదో అంత లేదు అంతే లేదా కారం లేదా అవునా ఇంకా జరగండి అయ్యా నో 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 ఏమందు ఏంటి అంత చేయలేదు అయిపోయింది అంతే అంతే జరగండి మండుతుంది ఏమేలా ఏమేది తాగుదా తాగుదా ఇంకా కావదా అమ్మో అయ్యో మధ్యలో ఇట్లా వేసింది సో ఇప్పుడు మన రామకృష్ణ మన కోసం డైలాగ్ చెప్పాడు చెప్పు రామకృష్ణ ఇప్పుడు డైలాగ్లు ఇవన్నీ అయిపోయి ఇవన్నీ కదా డైలాగ్ ఒక డైలాగ్ చెప్పా టైంలో తగ్గాలి లేకపోతే దూరం అయిపోతుంది ఒక డైలాగ్ చెప్పు బాలకృష్ణ డైలాగ్ చెప్పు నా డైలాగ్లే వాటిలో ఇంకా బాలకృష్ణ డైలాగ్ ఏడొస్తాయా వంటలు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లేదు ఉండాలి ఫ్రెండ్స్ కాతిద్దాం వండుతుంది ఇంత పెద్ద జోలో చిప్స్ ఇచ్చారు ఇంత 10 రూపాయలు బాడీలు ఇచ్చారు పద్ధతేనా చా మస్తు బాగా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎందుకు తిన్నా అనిపిస్తుంది కానీ తిన్నాక రోజు తిన్నాక ఎట్లా మాట్లాడుతుంది కదా లైట్ ఉంది కారం లేదు ఉంది తిన్నాక నాకు నేను ఇద్దరం అయితే హాఫ్ తిన్నాం కాబట్టి జాను నేను హాఫ్ తిన్నాం కాబట్టి కారం అయితే అనిపించింది నాకు సైడ్ ఎక్కువ తిన్నా సో అటు సైడ్ అనిపించింది ఆ కారం కూడా ఎట్లుందంటే అంతేమీ లేదు ఓకే అంతే లేదు జస్ట్ వీడు 2 తిన్నాడు వీడు నాకు ఇంకా అర్థం అవుతుంది ఇలా అర్థం కాదు అసలైన మ్యాటర్ ఏంటి కాలుతుందని అర్థం కావట్లేదు ఇద్దరికి నీకు కాలుతుందా లోపలికి చెప్పలేను రామకృష్ణ అరే నీ ఎక్స్ప్రెషన్స్ బయటికి రాని బయటకు చెప్పలేదు లోపల దాచుకోకు లోపల దాచుకున్నాం బయటికి కావాలి కొన్ని వచ్చేస్తాయి అలాగని బయట లోపల దాచిపెట్టాలి వచ్చేవారికి ఇక్కడే ఉంటాడు ఇది తాగుతానే తాగు తాగను అంటే కొంచెం తాగను ఎక్కినట్టుంది తాగనంటున్నాడు సో ఏం చేద్దాం వాడికి బయటకు వచ్చేదాకా ఏం చేద్దాం సరే వెయిట్ చేయండి పాట పాడు సాంగ్ పాడు ఓకే ధీరే ధీరే సే జిందగీ చురానా అది చురానా బ్రో అయిపోయింది కాదు ఇంకో సాంగ్ అంతాక్షరి అంతాక్షరి ఆడుకుందామా సినిమా పాటలు పాడుకుందాం ఏ పాట వద్దు నాకు మాతో పాడు మా వచ్చింది అంతాక్షరిలో మా గురించి నోట్లోంచి వస్తున్నది మా గురించి పాడాలా మా మామ తోటకూరు కాదు మా మామ తోటకూర మా నాయనమ్మ చికెన్ కూర ఏమనలే అనట్లే కూర రావద్దంటుంటే కారం వేసిపోతుంది జరగవయ్యా ఇక్కడే లేవనియట్లే మధ్యలో వచ్చి ఇట్టుకున్నా నాకు ఇష్టం అనుకున్నా తింటుండు కాకపోతే ఇది పద్ధతేనా సరే వద్దు ఇంకా నాకు వద్దు ఫ్రెండ్ వాటర్ తాగుతావా ఫ్రెండ్ ఐ డోంట్ డ్రింక్ దట్స్ ఇట్ మా అమ్మతో చెప్తున్నా కడుపులో మంట పోతున్నాను నేను అసలు కీప్ ఇట్ యూ డ్రింక్ నాకు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చింది కడుపులో మంట పోతుందా అంతేనా వీలైతే ప్రేమ తండ్రి కాకపోతే నన్ను బయటికి పోయండి తరగతి మళ్ళీ కూడా తింటా కానీ హాయ్ ఫ్రెండ్స్ సో మ్యాట్ ఏంటంటే మేము ఒక్క జోలో చిప్ డైజెస్ట్ చేసి తినేసా చూసారు కదా మీరు ట్రై చేయండి అన్ని ఫస్ట్ స్వీట్ తిను అది అయిపోతున్నట్టు అనిపిస్తుంది ఏమో నాకు అనిపించింది ఏంటంటే ఇంత అవసరం లేదు సెటప్ అనిపించింది నేను యాక్చువల్గా వీడియోస్లో చూసి ఇంత సెటప్ పెట్టినా ఇంత అవసరం లేదు నాకు ఇప్పుడు అనిపించింది ఇప్పుడు తర్వాత ఏం చేస్తామంటే సో అనుకుంటాం ఇవన్నీ రామకృష్ణ గారికి రోడ్డు మీద షాప్ పెట్టించి అమ్మపిస్తా డిస్కౌంట్ 5 రూపాయలు తీసుకో 5 రూపాయలు 10-20 ఉంది కావాలంటే మీకు కూడా కొంచెం వస్తే మీకు కూడా డిస్కౌంట్ ఇచ్చేస్తా సో ఇవన్నీ అమ్ముకుంటా రైల్వే స్టేషన్కి అమ్మేసి బస్ స్టాండ్ అమ్మేస్తా 10-20 కాఫీ అంట కాఫీ లేదు కాఫీ లేదా చేసుకుని పోదాం సో అనమాట సో నీకు నీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది రామకృష్ణ గారు చెప్పండి వెరీ ఈస్ కమింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ బట్ హై విట్ ఓకే బట్ వన్ టైమ్ వాట్ అబౌట్ యువర్ స్పీచ్ అబౌట్ ఇట్ జోలో చిప్ దిస్ జోలో చిప్ ఈజ్ వెరీ నైస్ గాయ్ ఈజ్ ఫన్నీ గాయ్ మేము మీడియా నుంచి వచ్చా చెప్పండి సో మీకు జోలో చిప్ తినాలని ఎందుకు అనిపించింది
తినిపించి మళ్ళీ తినాలని అనిపించారు అంటే ఇది చాలా అన్యాయం, దౌర్జన్యం. సో ఈ జోలో చిప్ తిన్నాక మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. కీఫ్లా కాఫీ అన్నట్టుంది. ఓకే అన్నట్టుంది. సో మళ్ళీ ఎప్పుడైనా ట్రై చేస్తావా ఇలా జోలో చిప్ తిన్నాక? ఒకసారి తిన్నాక ఎవరైనా ట్రై చేస్తాడా? నేనైతే అసలే ట్రై చేయను. ఓకే తీరిపోయిందిగా, చాలా మంచి. నీకేం మంట లేదా? మంట ఉంది కానీ చెప్పుకుంటాం అన్ని మంట ఉంది. సో మన సబ్స్క్రైబర్స్కి ఏం చెప్తావు? మీరు తినకండి, మమ్మల్ని తినేయకండి. ఓకే మళ్ళీ ఫస్ట్ చెప్తా. చెప్పు. చాలా బాగుంది ఫ్రెండ్స్, తినాలనిపిస్తే తినండి. కాకపోతే నేను తిన్నా కాబట్టి ఇంకా ఇప్పుడు తిన్నాను. చాలా అద్భుతంగా ఉంది. దీని పేరు జోలో చిప్స్. జోలో చిప్. జోలో చిప్. ఇట్స్ కిఫ్లా కాఫీ. వెరీ ఫన్నీ గాయ్. చెప్పు. దిస్ గాయ్ ఇస్ వెరీ ఫన్నీ. ఈస్ బోన్లెస్, టేస్ట్లెస్, స్కిన్లెస్. ఈజ్ ఏ రాయల్ గాయ్. ఇన్ సమాధి ఈజ్ స్లీపింగ్. ఈజ్ వెల్, ఐ యామ్ వెల్. మొత్తం వెల్. ఆల్ ఈజ్ వెల్. అన్న చూడబుద్ది అదే ఫినిషా. దట్స్ ఇట్. ఓ కూల్, రిలాక్స్. ఓకే ఇంకా చెప్తారా? ఇంకా ఒక లాస్ట్ క్వశ్చన్. సో రామకృష్ణ లాస్ట్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. సో ఏంటంటే జోలో చిప్ తిన్నావు కదా? తిన్నా. ఒకటి కదా, రెండు తిన్నావు. రెండు తిన్నా. సో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? నేనైతే చాలా ఫస్ట్ కొంచెం స్పైసీ ఉంది కాబట్టి టేస్ట్ వెరీ టేస్టీ. ఓకే ఇలాంటి టేస్ట్ ఎక్కడ దొరకదు. ఓకే చికెన్, మటన్, ఫిష్ అంతా ఎట్లా దొరుకుతుంది ఒకసారి మీరు ట్రై చేయండి. అంతకుమించి ఏది అంత స్పైసీ ఏం లేదు. అంత స్పైసీ ఏం లేదు. కాకపోతే దిగిపోద్ది. తిన్నా బ్రో. దిస్ మైక్ ఈస్ వెరీ ఫన్నీ. ఐ విల్ ఆస్క్ యు వన్ క్వశ్చన్. సో మా ఊరికి ఒక నిక్ నేమ్ కూడా ఉంది. ఆ పేరు చెమ్ స్టార్. మీరు ఇప్పటి నుంచి వీడి గురించి ఏమైనా కామెంట్స్ పెట్టాలంటే మా వీడియో కింద చెమ్ స్టార్ అని పెట్టేసేయండి. ఎందుకంటే వీడి పేరు రామకృష్ణనే, కానీ వీడిని అందరం మేము అందరం చెమ్ స్టార్ అని పిలుస్తాం. చెమ్ CHAM స్టార్ STAR CHAM చెమ్. సో ఇప్పుడు మన ఛానల్ పర్సన్ చేస్తున్నాం చెమ్ స్టార్. వచ్చినట్టు చెప్తారు జోలో చిప్ అయితే. సో జాను గారు అడుగుదాం. సో చెప్పండి జాను గారు, రామకృష్ణ ఎదవని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సారీ, దిస్ గాయ్ ఇస్ వెరీ ఫన్నీ గాయ్. అందరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా అంటే చాలా లవ్ చూపిస్తున్నారు. ప్రతి వీడియోస్ కి చాలా లవ్ చూపిస్తున్నారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్ లవ్ అండ్ సపోర్ట్. ఆల్వేస్ కీప్ స్మైల్ అండ్ టేక్ కేర్. చలో సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట గట్టి కొట్టండి, గంట మామూలు కొట్టొద్దు. నేను ఎంత గట్టికి వచ్చా అంత గట్టి కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. చలో బాయ్. టేక్ కేర్. బాయ్.